జై శ్రీరామ్. నేను రోజు మా అమ్మ పెట్టే పండ్లు, కూరగాయలు, పాయసం, పిండి వంటలు అన్నీ ఆగకుండా తింటాను. మరి నువ్వు కూడా తింటావా? దాంతో పాటు రామనామం కూడా జపించాలి. ఈ సృష్టిలో అన్నిటికంటే మధురమైనది, సులభమైనది మరియు శక్తివంతమైనది రామనామం. రామ 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 సీత, రామ 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 సీత, రామ రామ సీత. నీ జీవితం తగ్గలేదయ్యా. లేదు శ్రీరామ ప్రభు, తరువాత తరానికి రామనామం అవసరాన్ని చెప్తున్నాను. నీ భక్తి మాకు తెలియదా? అందుకే నీవు నాకు వృత్తిని అవుతాడు. ఒకవేళ నేను దూరంగా ఉంటే ఎలా ఉండగలవు వాడుకుంటా? అంత మాట అనకండి స్వామి. నేను నీ దూరంగా ఉండటం నేను కలలో కూడా ఊహించలేనిది. విచారించకు వానర శ్రేష్ఠ, అన్నీ కాలానుగుణంగా జరుగుతాయి. నాకు ఒక చిన్న పని చేసి పెట్టగలవా? ఆజ్ఞాపించండి ప్రభు. నా ఉంగరం జారిపోయి ఆ భూమికున్న చిన్న పగులిలో పడిపోయింది. వెతికి తీసుకురాగలవా అంజనీపుత్ర? చిటికిలో తీసుకువస్తాను మహాప్రభు. వెళ్ళిరా హనుమ. ఈ ప్రయాణంలో నీకొక జీవిత సత్యం కూడా బోధపడుతుంది. వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేశాను. ఈ అన్వేషణలో మీ మార్గదర్శనం నాకు కావలసింది. రాముని ఉంగరం పడిన ప్రదేశానికి తీసుకువెళ్తాను. పద. ఏమో మరణం ఉంది. ఓ నాగశ్రేష్ఠ, మీరు నాకు సత్యాన్ని తెలపండి. ఆంజనేయ, యుగ యుగాలుగా మానవులు తాము కోల్పోయిన సంపద కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు నువ్వు నీ రాముడి ఉంగరం వెతుకుతూ వచ్చావు. ఈ సృష్టిలో నీ రాముడు ఒక్కడే రాముడు కాదు. కానీ ఈ ఉంగరాలన్నీ శ్రీ మహావిష్ణువైన రామునివే. అర్థం కాదుగా? వివరంగా చెప్తాను విను. ఏ విధంగానైతే ఆకాశంలో సూర్యచంద్రులు నిరంతరం ఒకరినొకరు అనుసరిస్తూ ఉంటారో, మరి ఏ విధంగానైతే మంచు కరిగి నీరుగా, మరలా ఆ నీరు సూర్యుని ప్రభావం చేత ఆకాశంలో మేఘంగా మారి తిరిగి వర్షపు రూపేణా భూమికి మీద నీరుగా చేరుతుందో, అదేవిధంగా ఈ అనంతమైన విశ్వం కూడాను సృష్టి లయలతో నిరంతరం నిండి ఉంటుంది. ఓ రాజా, మీరు నారాయణుడి నిజలనంతం జనన మరణాల కాలచక్రంలో అనేక కల్పాలు జరిగిపోతూ ఉంటాయి. ఈ ప్రక్రియ అనంతమైనది. ప్రతిసారి రాముడు నీకు ఈ దేవరహస్యాన్ని చెప్పడానికి ఎంచుకున్న మార్గమే ఇది. అందుకే అనేక ఉంగరాలతో కూడిన పర్వతమే ఇది నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. నువ్వు కూడా ప్రతిసారి ఇలా వస్తూనే ఉంటావు. విష్ణువు రామావతారం ముగించిన ధర్మ సంస్థాపనార్థం ఈ భూమి మీద మరలా ఇంకొక అవతారంలో వస్తూనే ఉంటాడు. ఓ ప్రభు, మా శ్రీరామచంద్ర ప్రభు, ఎక్కడున్నావయ్యా? కార్యక్రమాల్లో ఈయన ఎంతో ముందుండి మనకి ఎప్పుడూ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాడు మన కిషోర్ గారు. ఈవెన్ ఇదే గుడిలో మన అందరి కుటుంబాలు కూడా కుటుంబం మీద ఎక్కాయంటే వాల్ ఫ్రేమ్ మీద మనం అందరం
పర్మనెంట్ గా నుంచోగలిగామంటే మనం అక్కడ రాసింది కూడా మన వాసవి పరివారం అని చెప్పి